Hi అందరికి. Today we are going to discuss about day 76 English vocabulary class. ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. డే 76 ఇంగ్లీష్ vocabulary క్లాస్లో ఫస్ట్ వర్డ్ క్రౌడెడ్, CROWDED. Crowded English meaning full of people and too many people. Full of people and too many people. క్రౌడెడ్ తెలుగు మీనింగ్ రద్దీగా ఉంది, జన సమూహం. రద్దీగా ఉంది, జన సమూహం. నెక్స్ట్ సెకండ్ వర్డ్ క్రౌన్, CROWN. క్రౌన్ ఇంగ్లీష్ మీనింగ్ డైడెమ్, హెడ్ బ్యాండ్, సమిట్. డైడెమ్, హెడ్ బ్యాండ్, సమిట్. క్రౌన్ తెలుగు మీనింగ్ కిరీటం, శిఖర భాగం. కిరీటం, శిఖర భాగం. నెక్స్ట్ థర్డ్ వర్డ్ క్రూషియల్, CRUCIAL. క్రూషియల్ ఇంగ్లీష్ మీనింగ్ పివోటల్, క్రిటికల్, కీ. పివోటల్, క్రిటికల్, కీ. క్రూషియల్ తెలుగు మీనింగ్ కీలకమైన, అతి కఠినమైన. కీలకమైన, అతి కఠినమైన. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ క్రూయల్, CRUEL. క్రూయల్ ఇంగ్లీష్ మీనింగ్ వితౌట్ మెర్సీ అండ్ బ్రూటల్ అండ్ సేవేజ్. వితౌట్ మెర్సీ, బ్రూటల్, సేవేజ్. క్రూయల్ తెలుగు మీనింగ్ కరుణ లేని, క్రూరమైన. కరుణ లేని, క్రూరమైన. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ క్రష్, CRUSH. క్రష్ ఇంగ్లీష్ మీనింగ్ ప్రెస్ డౌన్ అండ్ బ్లాస్ట్ అండ్ స్క్వాష్ అండ్ స్క్వీజ్. ప్రెస్ డౌన్, బ్లాస్ట్, స్క్వాష్, స్క్వీజ్. క్రష్ తెలుగు మీనింగ్ పగులగొట్టు, నలిపివేయు. పగులగొట్టు మరియు నలిపివేయు. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ క్రై, CRY. క్రై ఇంగ్లీష్ మీనింగ్ మేక్ ఏ లౌడ్ సౌండ్ అండ్ వీప్ అండ్ షెడ్ టియర్స్. మేక్ ఏ లౌడ్ సౌండ్, వీప్, షెడ్ టియర్స్. క్రై తెలుగు మీనింగ్ ఏడ్చుట, బిగ్గరగా అరచు. ఏడ్చుట మరియు బిగ్గరగా అరచు. నెక్స్ట్ సెవెంత్ వర్డ్ సిటీ అబ్రివేషన్ మీనింగ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ. అండ్ సెంట్రల్ టైమ్, ఎట్సెట్రా. సిటీ అంటే కొన్ని అబ్రివేషన్స్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ, సెంట్రల్ టైమ్, ఎట్సెట్రా. అండ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ సిటీ తెలుగు మీనింగ్ స్కాన్ మరియు సిటీ స్కాన్. నెక్స్ట్ ఎయిత్ వర్డ్ కల్చరల్, CULTURAL. కల్చరల్ ఇంగ్లీష్ మీనింగ్ రిలేటింగ్ టు ద ఐడియాస్, customs and social behavior of a society. Relating to the ideas, customs and social behavior of a society. కల్చరల్ తెలుగు మీనింగ్ సాంస్కృతిక. నెక్స్ట్ నైన్త్ వర్డ్ కల్చర్,
culture. Culture English meaning refinement, civilization, the arts and literature. Refinement, civilization, the arts and literature. Culture తెలుగు మీనింగ్ సంస్కృతి, నాగరికత. సంస్కృతి, నాగరికత. నెక్స్ట్ లాస్ట్ 10th వర్డ్ కప్, CUP, కప్. Cup English meaning a small drinking vessel or a small drinking bowl. A small drinking vessel and is a vessel given as a prize. A vessel given as a prize and as badminton cup. As badminton cup. Okay, that's all friends. Today class enough. Today also we have completed days 76 English vocabulary class. And before closing this video, please subscribe our channel and like and share your friends. Don't forget. Thank you.